పిల్లలకు విద్యను నిరాకరించే సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. దేశం మనుస్మృతి మీద కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నడుస్తుంది. పేద పిల్లల నోటి దగ్గర కూడును తీసేయాలని, చదువుకునే స్తోమత లేని వాళ్ళు మానేయాలని గరికపాటి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా బ్రాహ్మణవాదపు రాజ్యాంగ వ్యతిరేక కుట్రనే. గుడ్లు, పుస్తకాలు, యూనిఫామ్లు ఇవి అగ్రవర్ణం ఇచ్చే దానం కాదు. ఆర్టికల్ 21A ప్రకారం ప్రతి భారతీయ బిడ్డకు విద్య ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 46 ప్రకారం అణగారిన వర్గాల చదువును ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ బడిలో ఎక్కువగా చదివేది దళిత, ఆదివాసీ, బహుజన బిడ్డలే, ముఖ్యంగా మన ఆడపిల్లలు. వారిని చదువుకు దూరం చేయడం అంటే ఈ దేశ భవిష్యత్తును చీకట్లోకి నెట్టడమే. ఆకలితో ఉన్నవాడికి అన్నం ఎంత అవసరమో బానిసత్వంలో ఉన్నవాడికి విద్య అంతే అవసరం. విద్యే విముక్తి మార్గం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనువాదాన్ని ఏనాడో వ్యతిరేకించారు. ఈ దేశం రాజ్యాంగబద్ధమైన సమానత్వం మీద నడవాలి, కానీ కుల అహంకారపు ఆలోచనల మీద కాదు. జై భీమ్.